హాయ్ ఫ్రెండ్స్, ఓజీ అఖండ ఒకే రోజు యుద్ధం అది చూడడానికి టాలీవుడ్ మొత్తం సిద్ధం. ఓజీ అఖండ ఒకే రోజు విడుదల అవబోతున్నాయి. సెప్టెంబర్ 25న విడుదల అవబోతున్నాయి. ముందుగా ఓజీ సినిమా సెప్టెంబర్ 25న విడుదలవుతుందని మేకర్స్ ప్రకటించారు. అలాగే నందమూరి బాలకృష్ణ గారి బర్త్డే రోజున అఖండ గ్లింప్స్ అయితే విడుదల చేశారు. ఆ గ్లింప్స్ తో పాటు రిలీజ్ డేట్ కూడా నిర్మాతలు ప్రకటించారు. సెప్టెంబర్ 25న విడుదలవుతుందని చెప్పారు. ఒకవేళ నిజంగానే ఒకే రోజు ఈ రెండు సినిమాలు విడుదలైతే ఏ సినిమాకి ఎక్కువ నష్టం జరుగుతుందంటే అది అఖండ 2కే ఎక్కువ నష్టం వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత పెద్ద సినిమా అయినా సరే 1 వీక్ లేదా 2 వీక్స్ అంతకంటే ఎక్కువ రోజులు ఆడటం లేదు. అందుకే రిలీజ్ రోజే స్టార్ హీరో సినిమాలు రిలీజ్ రోజే 80% థియేటర్స్ ఆక్రమించి రిలీజ్ చేస్తున్నారు. నాకు తెలిసి ఇలా రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓజీకి 70% థియేటర్స్ ఆక్రమిస్తారు. 30% థియేటర్స్ మాత్రమే అఖండ 2 సినిమాకి దొరుకుతాయి. ఆంధ్రాలో అఖండ 2కి కొంచెం ఎక్కువ దొరికితే దొరకచ్చు, కానీ నైజాంలో మాత్రం 90% థియేటర్స్ ఓజీ ఆక్రమిస్తారు. ఓజీ సినిమాని నైజాంలో దిల్ రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని గాసిప్స్ అయితే వచ్చాయి. ఒకవేళ నిజంగా దిల్ రాజు గారే నైజాంలో డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఇంకా అఖండ 2కి థియేటర్ల సమస్య ఇంకా ఎక్కువగా వస్తుంది. అలా అనే అఖండ 2 ఒక్క సినిమాకి మాత్రమే నష్టం కాదు, ఓజీ సినిమా కూడా నష్టం జరుగుతుంది, స్వల్ప నష్టం జరుగుతుంది. అది ఎలా అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి రీసెంట్ షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఓజీ, హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ 3 సినిమాల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కువగా ఎదురు చూస్తున్న మూవీ ఏదైనా ఉందంటే అది ఓజీ సినిమానే. మరి అలాంటి సినిమాకి రికార్డు స్థాయిలో కలెక్షన్ రావాలని అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఇలా పెద్ద హీరోల సినిమాలు ఒకే రోజు విడుదలైతే కొంత నష్టమైతే ఓజీకి కూడా జరుగుతుంది. ఓజీ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. అలాంటి వారి ఆశలకి ఇలా ఒకే రోజు విడుదలైతే భంగం కలుగుతుంది. నాకు తెలిసి ఒకే రోజు విడుదల అవ్వడం కష్టం. ఏదో ఒక సినిమా పోస్ట్ పోన్ అవుతుంది. డేట్ అయితే 2 సినిమాలు ఒకే రోజు విడుదలవుతాయి అని విడుదల చేశారు, కానీ అలా జరగడం కష్టం. ఎందుకంటే ఏపీ పాలిటిక్స్ లో 2 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం ఏర్పరచుకున్నాయి. ఇలా ప్రభుత్వం ఏర్పరచుకున్న తరువాత పవర్ స్టార్ గారికి బాలకృష్ణ గారి మధ్య స్నేహం మరింత పటిష్టమైంది. అలాంటి స్నేహం ఈ సినిమాల వలన దూరం చేసుకోరు. నటసింహ బాలకృష్ణ గారు కూడా అఖండ 2 ఫస్ట్ టైం పాన్ ఇండియా మూవీగా అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. సినిమా స్టార్ట్ అయిన రోజే చెప్పారు ఇది నాకు సెకండ్ ఇన్నింగ్స్ లాంటిదని. సో ఈ 2 సినిమాలు వాళ్ళ కెరీర్ లో ఎంతో ప్రత్యేకం. అలాంటిది సోలోగా వస్తే ఎంతో మంచిది. ఒకవేళ నిజంగా 2 సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓజీ అఖండ ఒకే రోజు యుద్ధం అది చూడడానికి టాలీవుడ్ మొత్తం సిద్ధం. ఒకవేళ నిజంగా విడుదలైతే ఏ సినిమాకి ఎక్కువ నష్టం జరుగుతుందో చూడాలి. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.